హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈవినింగ్ టు మార్నింగ్ వరకి నేను చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో ఇలా కూరగాయలన్నీ తెచ్చుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్‌లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, తర్వాత మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్‌కి వెళ్ళే టైంకి నేను పడే హడావిడి అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇలా వారానికి సరిపడా కూరగాయలైతే అన్నీ ఒకేసారి తెచ్చుకున్న తర్వాత ఇలా అన్నీ ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా నేనైతే అన్నీ ఇలా ముందర వేసుకొని కూర్చున్నాను. ఇక్కడ మా పాప వచ్చి మీతో ఏదో చెప్పాలి అని ట్రై చేస్తుంది చూడండి. Leafy vegetable is this is vegetable. అయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి నేను ఇలా కొన్ని బాక్సెస్ అయితే తెచ్చుకున్నానండి. ఈ బాక్సెస్ ఇవి ఇక్కడ క్యారెట్స్ అవి పెడుతున్నాను కదా! ఈ బాక్సెస్ అయితే మనం ఫ్రిడ్జ్‌లో సైడ్‌కి పెట్టుకోవడానికి బావున్నాయండి. ఇలా ఓపెన్‌గా పెట్టుకోవడానికి ఓకే బావున్నాయి. అయితే ఇలా కొంచెం పొడుగ్గా ఉన్న బాక్సెస్ ఉన్నాయి కదా! ఇవి మాత్రం కొద్దిగా చిన్న సైజులో ఉన్నాయి. అంటే మనకు తక్కువ క్వాంటిటీలో ఉన్న వెజిటబుల్స్ పెట్టుకోవడానికైతే వీలవుతాయి. ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఇవైతే సరిపోవండి. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు లాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. సర్లే అని ఇప్పుడు పట్టినన్ని వెజిటబుల్స్‌నైతే పెట్టేసి మిగిలినవన్నీ ఇంకా అలాగే కవర్స్‌లో అయితే పెట్టుకున్నాను. ఇంకా పెద్ద బాక్సెస్ కూడా తీసుకోవాలి. లేదా జిప్‌లాక్ కవర్స్ ఉంటాయి కదా! అవైనా తీసుకోవాలండి వెజిటబుల్స్‌కి. ఇంకా మిగిలినవన్నీ ఇలా కవర్స్‌లోనే పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటున్నాను. అలాగే ఫ్రూట్స్‌ని కూడా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్‌లో అయితే వెజిటబుల్స్‌ని అయితే పెట్టుకున్నానండి. ఇలా సైడ్‌కి వచ్చాయి కదా! ఈ బాక్సెస్ ఇవైతే బావున్నాయండి. మనం సైడ్‌కి అలా విసిరేయకుండా ఇలా బాక్సెస్‌లో సెట్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటాయి. ఫ్రిడ్జ్ కూడా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ టైంలో చూడండి మా బాల్కనీ నుంచి వ్యూ చూయిస్తాను. మార్నింగ్ ఈ విధంగా ఉందండి. నైట్ అయితే ఇంకా చాలా బావుంటుంది. ఆ బిల్డింగ్స్‌లో మొత్తం లైటింగ్స్‌తో చాలా బావుంటుంది. ఇప్పుడు ఇంకా పిల్లలకి లంచ్ చేయాలి, టిఫిన్ చేయాలి కాబట్టి కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇడ్లీ పిండి నైట్ అయితే రుబ్బి పెట్టుకున్నాను. పిండి అయితే మంచిగా పులిసిపోయింది. అలాగే పిల్లల లంచ్ కోసం రైస్‌ని కూడా కడిగి నానబెట్టుకున్నాను. అలాగే పెరుగు నైట్ తోడబెట్టాను. పెరుగు కూడా మంచిగా తోడుకుంది. ఇప్పుడు ఈ రైస్ అయితే నానాలి కాబట్టి రైస్ నానేలోపు మనం వెజిటబుల్స్‌ని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను పిల్లలకి ఈరోజు పన్నీర్ వెజ్ పులావ్‌నైతే చేస్తున్నాను. దానికోసం కొన్ని వెజిటబుల్స్‌నైతే కట్ చేసుకుంటున్నాను. బీన్స్, పొటాటో అండ్ క్యారెట్‌నైతే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. రైస్ కొంచెం నానాలి కాబట్టి నేను ఆలోపు ఇడ్లీలోకి చట్నీనైతే ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీ చట్నీనైతే చేసుకుంటున్నాను. పల్లీ చట్నీ కోసం పల్లీలనైతే వేయించుకొని పక్కకు తీసుకొని అలాగే ఒక 4, 5 పచ్చిమిరపకాయలని కూడా వేయించుకొని పెట్టుకున్నాను. పల్లీలని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే నానిపోయింది కాబట్టి ఇక్కడ పులావ్ కోసం ఒక గిన్నెనైతే పెట్టుకొని 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకొని ఇలా హోల్ గరం మసాలాలైతే వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ ఆనియన్‌ని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆలోపు ఇలా ఇడ్లీ పిండినైతే ఒకసారి సాల్ట్ వేసి అయితే కలుపుకొని పిల్లలకు ఇడ్లీలు కూడా ఇంకా స్టవ్ పైన పెట్టేస్తే పిల్లలు రెడీ అయ్యేలోపు ఇడ్లీలు అయిపోయి వాళ్ళు టిఫిన్ కూడా చేస్తారు కాబట్టి ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక స్పూన్ సాల్ట్‌నైతే వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్‌లో ఈ పిండినైతే వేసి ఇడ్లీలు కూడా స్టవ్ పైనైతే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ పులావ్‌లోకి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్‌నన్నింటిని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో, సిమ్‌లో పెట్టి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే చట్నీలోకి తాలింపుని కూడా పెట్టుకున్నాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకిచ్చేస్తే వాళ్ళు టిఫిన్ తింటారు కాబట్టి, ఇంకా టిఫిన్ అయితే పిల్లలకిచ్చేస్తున్నాను. వాళ్ళు తింటూ ఉంటారు. ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అయితే ఇక్కడ మీకు పులావ్ రెసిపీ చూయిద్దాం అనుకున్నానండి. చాలా బావుంటుంది. చాలా క్విక్‌గా అయిపోయింది. బట్ వీడియో మాత్రం మిస్ అయిపోయిందండి. నేను పొటాటో, క్యారెట్, బీన్స్ అయితే వేశాను కదా! ఆ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 50% ఫ్రై అయిన తర్వాత అందులోకి
కొంచెం పసుపు వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని మన రైస్‌కి మొత్తం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని అప్పుడు పన్నీర్ పీసెస్‌ని కొంచెం ఇలా మీడియం సైజ్ పీసెస్‌గా ఉన్న పీసెస్‌ని వేసుకొని ఒక 1 మినిట్ అయితే ఆ పన్నీర్ కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న రైస్‌ని వేసుకోవాలి. నేను బాస్మతి రైస్‌నే వేసుకున్నాను. 1 గ్లాస్ రైస్‌ని వేసుకున్నాను. 1 గ్లాస్ రైస్‌ని వేసుకొని 1 ½ గ్లాస్ వాటర్‌ని వేసుకొని అలా మూత పెట్టేసి వదిలేసాను. రైస్ అయితే ఆ విధంగా అయిందండి. ఆ వీడియో మాత్రం మిస్ అయిపోయిందండి. అదైతే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. వీడియో మాత్రం రాలేదు. అది తర్వాత చూసుకున్నాను. అలాగే అక్కడ రైస్ ఇంకొంచెం దమ్ అవ్వాలి. ఆ లోపున పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ఇలా స్నాక్ బ్రేక్ కోసం ఇలా ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. ఫ్రూట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే అస్సలు తినరండి. వాళ్ళు వద్దు అన్నా అలాగే పెట్టేస్తున్నాను. పాపకి అయితే ఇలా డ్రాగన్ ఫ్రూట్ అండ్ నేరేడు పళ్ళు స్నాక్స్ కోసం అయితే పెడుతున్నాను. ఇంకా బాబు మాత్రం నాకొద్దు ఆ ఫ్రూట్స్ అస్సలొద్దు అన్నాడు. అందుకని తనకి ఇంకా ఇడ్లీనే పెట్టేస్తున్నాను. ఇడ్లీ అండ్ కొన్ని నేరేడు పళ్ళైతే పెట్టి ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకా మనకి రైస్ కూడా మంచిగా దమ్ అయిపోయి ఒక 5, 10 మినిట్స్ అయితే అలాగే వదిలేయాలి. అప్పుడు మనం తీసి అప్పుడు కొంచెం మెల్లిగా కలుపుకొని పెట్టేయాలి. కాబట్టి ఇంకా రైస్‌ని కూడా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకైతే పెట్టేస్తున్నానండి. ఈ రైస్ మనకి చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇలా వన్ పాట్ బిర్యానీ అనుకోవచ్చు. ఇలా పన్నీర్ పులావ్ మాత్రం చాలా బావుందండి. పిల్లల కోసం చేశాను కాబట్టి ఎక్కువగా కారం అయితే వేయలేదు. అన్నీ కొద్ది కొద్దిగా కారము, గరం మసాలా పొడి, కొంచెం బిర్యానీ మసాలా వేశాను. అన్నీ కొద్ది కొద్దిగా వేసి చేశాను. చాలా బావుంది. దీనికి పక్కన పెరుగునైతే పెట్టాను. అలాగే కొంచెం పాప కొద్దిగా కారం అవుతుందేమో అని కొద్దిగా నెయ్యినైతే వేసి తనకైతే కలిపి అలా బాక్సెస్ అయితే ఇంకా పెట్టేశాను. ఈ విధంగా ఈ బాక్సెస్ అన్నీ వాళ్ళ బాస్కెట్స్‌లో పెట్టేసి ఇంకా బ్యాగ్స్ అయితే ఇచ్చేసాను. వాళ్ళు స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు స్కూల్‌కి వెళ్ళేంత వరకి బాక్సెస్ ప్రిపేర్ చేయడం, వాళ్ళని లేపడం, రెడీ చేయడం ఈ హడావిడి ఉంటుందండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం చిందరమందరగా అయిపోతుంది. ఆ ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఆ పనినే ఇంకా చాలా టైం పడుతుంది ఇల్లు క్లీన్ చేసుకోవడానికి. ఇంకా వీళ్ళైతే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇల్లయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అయితే నేను ఆ ముందు రోజే పూజ చేసుకున్నాను కాబట్టి జస్ట్ అలా దీపాలైతే కడిగి దీపం అయితే వెలిగించుకుంటున్నాను. పూలు తీసేసి కొత్త పూలు పెట్టి దీపం అయితే వెలిగించుకుంటున్నాను. పూలైతే అయిపోయి కొద్ది పూలే మిగిలిపోయాయి. ఆ ఉన్న పూలైతే పెట్టేశాను. ఇంకా ఈ విధంగా దేవుడికి దీపం అయితే వెలిగించుకొని ఆ తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసి నెక్స్ట్ నా పనులన్నీ చేసుకోవాలి. ఇంకా లంచ్ ఏదైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత ఇంకా ఇంట్లో పనులుంటాయి కదా! అవన్నీ చేసుకోవాలండి. ఇంకా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. అయితే మీకు మా పూజా రూమ్ అయితే చూయిస్తాను. ఒకసారి చూసేయండి. ఇంకా చాలా ఫోటోస్ ఉన్నాయి. ఇక్కడ చిన్న ప్లేస్ అండి. ఆ ప్లేస్‌లో ఫోటోస్ ఇంకా సరిపోవని చెప్పేసి నేను పట్టిన వరకైతే ఫోటోస్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా పైన వెంకటేశ్వర స్వామి విగ్రహంతో ఈ విధంగా లైటింగ్స్ వచ్చేటట్టుగా ఉంటుంది చూడండి పైన. ఇదండి మా పూజా రూమ్. బావుందా? అండ్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకి టేక్ కేర్. బాయ్ బాయ్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళెవరైనా ఉంటే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.